వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రైతులకు పరామర్శ పేరుతోటి మొంధా తుఫానులో ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే నష్టపోయారో రైతుల పరామర్శ పేరుతోటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా విజయవాడ ఏరియాల్లో పర్యటనకి సిద్ధమైన సంగతి అందరికీ తెలిసిందే. పర్యటన నేపథ్యంలో ఒక ప్రమాదం నుంచి పోలీసులు 2 మహిళల్ని కాపాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడేటువంటి ఆ ప్రమాదం నుంచి వాళ్ళు తప్పించుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జగన్ పర్యటనలో 2 మహిళల్ని పోలీసులు కాపాడారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గుడిగుంటలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు విసిరేసినటువంటి పూల బొకేని అందుకునే ప్రయత్నం చేసినటువంటి 2 మహిళలు ఉన్నారు. కాన్వాయ్ వస్తున్న వైపే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బొకేని విసరడం, ఆ బొకేని తీసుకునేందుకు ప్రయత్నించిన 2 మహిళలు వెనుకగా వస్తున్నటువంటి కాన్వాయ్ని పట్టించుకోకపోవడంతో దాని కింద పడేటువంటి ప్రమాదం జరిగింది. అయితే ఇంతలోగా అక్కడే ఉన్నటువంటి రోప్ పార్టీ పోలీసులు దానికి సంబంధించి వెంటనే క్విక్గా రియాక్ట్ అయ్యి వాళ్ళిద్దరినీ కూడా పక్కకు గెంటేయడంతో ప్రమాదం తప్పింది. మరి దీని మీద కూడా పోలీసులు గెంటేశారు. అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం తమ్నెయిల్స్ పెట్టి లేదంటే టైటిల్స్ పెట్టి విడుదల చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి ప్రమాదం జరగకూడదనే ముందుగానే దీనికి సంబంధించి చెప్పడం జరుగుతుంది. రోప్ పార్టీ పోలీసులు అప్రమత్తంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇటువంటి ప్రమాదం జరగకుండా వాళ్ళిద్దరిని కూడా కాపాడడం జరిగింది అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో మొత్తానికి ఒక పెద్ద ప్రమాదం నుంచే బయటపడడం జరిగింది వాళ్ళిద్దరూ. గతంలో సత్తెనపల్లిలో జరిగినటువంటి ఘటన కాకుండా. ఇది అంతున్నటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.